హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కరివేపాకుతో మనం రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కరివేపాకు రైస్ అనమాట ఇది. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో ఒకసారి వాచ్ చేసేయండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనం ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదు, ఎండుమిర్చి మాత్రమే తీసుకోవాలి. సో ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అలానే ఇక్కడ లవంగా, అలానే దాల్చిన చెక్క, ధనియాలు, పచ్చిశనగపప్పు, అలానే మినపప్పు. అలానే ముందుగా నేను బాస్మతి రైస్ని కుక్ చేసి ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. మీరు ఏ రైస్ అయినా అప్లికేబుల్ అవుతుంది మనకి. అలానే శనక్కాయ పప్పులు, కరివేపాకు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు రైస్ కాబట్టి కరివేపాకు. సో మనం రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటో కూడా మనం ఒకసారి చెప్పుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. రైస్ క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ శనక్కాయ పప్పుని తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ అనమాట నేను ఏం తీసుకున్నా. ధనియాలు కానీ, అలానే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇవి వీటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఎండుమిర్చి, అలానే మినపప్పు, మనం తీసుకున్న పప్పులన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసేసేయండి. వీటిని కూడా మనం ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలన్నమాట. ఒక్కసారి మనం పప్పు దినుసులు ఏమేమి తీసుకున్నామో ఒకసారి వాచ్ చేయండి. మనం ఇక్కడ వచ్చేసి మినపప్పు తీసుకున్నాము, పొట్టువే అనమాట. అలానే పచ్చిశనగపప్పు, అలానే ధనియాలు తీసుకున్నాము, చెక్క, లవంగా, ఎండుమిర్చి. సో ఇవి కూడా ఫ్రై అయినాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అలానే కరివేపాకు కూడా ఫ్రై చేసేసేయండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి పిల్లలకు కూడా ఇదొక మంచి రెమెడీ అని చెప్పచ్చండి. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ అవన్నీ కూడా తిన్నప్పుడు వాళ్ళకి స్టమక్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రైస్ మనం కనుక చేసి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసినన్నీ కూడా పొట్లాగా చేసేయండి. ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. అలానే వీటిని పీల్ తీసేయండి. సో వీటిని మనం ఫ్రై చేసాం కదా, ఇలా మనం పొట్టు తీసేసుకోండి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోండి. 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసేసుకోండి. మనం అన్ని దినుసులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. ఈ ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి అంతగా ఫ్రై అవసరం లేదు మనకి. ఇప్పుడు రైస్ని వేసేసేయండి. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి. సో కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. సో కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట.
చూసారా కలర్ఫుల్గా కూడా ఉంది. సో కొంచెం గార్నిష్ కోసం ఇలా మనం టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. గార్నిష్ కోసమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెమన్ కానీ ఇలా ఆనియన్స్ కానీ మనం ఇలా చేసిస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలానే హై బీపీ కానివ్వండి, అలానే నెక్స్ట్ షుగర్ కానీ ఇలా ఉంటే మనకి డిసీజ్ ఉన్నోళ్ళు కూడా ఇలా కరివేపాకు రైస్ కానీ కరివేపాకు జ్యూస్ కానీ తాగినట్లయితే బెస్ట్ రెమెడీ అనమాట. దీనిలో విటమిన్ బి కానివ్వండి, ఏ కానివ్వండి అన్నీ కూడా ఐరన్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.